మీరు ఇప్పుడు ఒక స్టూడెంట్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా ఒక ఎయిర్లైన్స్లో ఇంక్లూడ్ అయ్యే వరకు లేదంటే ప్లేస్మెంట్ వచ్చే వరకు ఎలా అయితే ఫాలో చేస్తారో తర్వాత వీళ్ళు కూడా అలాగే చేస్తారు. 100%. ఒక ఏరో ఫాల్కన్స్లో ఒక్కటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మ్యామ్, ఇది వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ పైలట్స్ ఓన్లీ ఏవియేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన పీపుల్ మాత్రమే ఉన్నాం. సో బయట వాళ్ళకంటే ఖచ్చితంగా 100కి 100% చెప్తున్నాను, మాకంటే బాగా తెలుసు అని నేను 100% చెప్తాను. ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటకలో ఆల్మోస్ట్ వీ హ్యావ్ బ్రాంచెస్. ఎక్కడైనా సరే నేను చాలా ఫ్లయింగ్ క్లబ్స్ చాలా దగ్గర చూసిన దగ్గర కూడా వాళ్ళకి ఒక 2 hours 3 hours ఈవెన్ ఫర్ ద పైలట్ గ్రౌండ్ క్లాసెస్ కూడా 2 hours 3 hours ఉంది. కానీ ఏరో ఫాల్కన్స్లో ఖచ్చితంగా పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాస్ అండ్ మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ప్రతి శనివారం వచ్చేసి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అయిపోగానే ఎవ్రీ 2 weeksకి పేరెంట్స్ రిపోర్ట్ ఉంటుంది. ఎవ్రీ 45 daysకి పేరెంట్స్ మీటింగ్ పెడతాను. సో ఎందుకంటే ఒకటి పైలట్ అవ్వడానికి ఇంత ఖర్చు పెట్టి పేరెంట్స్ అందరు కూడా సంపాదించి దే ఆర్ జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ ద కిడ్స్, రైట్? సో ఇంత డబ్బు సో ఇంత పెట్టుకొని వచ్చి మనవాడు అసలు పనికొస్తాడా లేదా అనే దాంట్లో మేమే ఫస్ట్ చెప్పేస్తాం. అండ్ ఇంకోటి ఏంటి, మా ట్రాక్ రికార్డ్ వచ్చేసి 100కి 100% గట్టిగా నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మనకు వచ్చే ట్రైనర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటి ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిన పైలట్స్ గైడ్లైన్స్లో ఉండి, అండ్ ఇంకోటి ఏంటి 5 to 10 years బ్యాక్ నుంచి వర్క్ చేస్తున్న ఎయిర్లైన్లో పైలట్స్ ఉండి నా ఫ్రెండ్స్ కావచ్చు మా కొలీగ్స్ అని వాళ్ళే వచ్చి క్లాసెస్ చెప్తారు. సో ఇంతమంది వచ్చి క్లాసెస్ చెప్పినా కూడా నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో కనుక క్లియర్ చేయలేదంటే ఖచ్చితంగా ఏంటి దెర్ ఇస్ ఎ ఫాల్ట్ ఇన్ అ స్టూడెంట్. ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్లో ఓకే ఒక మ్యాచ్అప్ అవుతున్నాడు అని అనుకుంటే అప్పటికి కూడా అవ్వట్లేదంటే మేమే పేరెంట్స్కి కాల్ చేసి చెప్పేస్తాం, మేడం అవర్ సార్ ఆర్ సంథింగ్, దయచేసి మీ డబ్బులు మీరు దయచేసి వేస్ట్ చేయకండి. ఇఫ్ హీఈస్ నాట్ సీరియస్ అబౌట్ హిస్ కెరీర్ ఇట్ ఈస్ నాట్ బెటర్ టు లూజ్ యువర్ మనీ. అదే డబ్బులు మీరు వేరే బిజినెస్ పెట్టి ఇవ్వండి, లేకుంటే వేరే ఇంట్రెస్ట్ తిప్పినా కూడా యూ విల్ గెట్ యువర్ మనీ, రైట్? సో అలా వేరే క్లబ్స్ వేరే వాళ్ళు చెప్తారో చెప్పారో తెలియదు నాకు. ఏరో ఫాల్కన్స్లో మేము మాత్రం 100% అతను వర్కౌట్ అవ్వదు మనకు చేయలేడు అనుకుంటే పేరెంట్స్కి నేను డైరెక్ట్ చెప్పేస్తాను. మరి ఆ తర్వాత మిగతా రిమైనింగ్ ఫీజు కట్టుంటారు కదా, దాని సంగతి ఆల్రెడీ ఇప్పుడు మేము చాలా మందికి ఏంటి అలా అనుకొని వచ్చిన వాళ్ళకి రీఫండ్ చేసేస్తున్నాం. అసలు ఏం ఒకటేంటి చెప్పడానికి క్లాసెస్ చెప్పడానికి నేను అంతా రెడీగా ఉన్నాను, స్టూడెంట్ రమ్మని చెప్తున్నాను, అన్నీ చేస్తున్నాను. స్టూడెంట్ ఇర్రెగ్యులర్గా ఉండి 90% అటెండెన్స్ కూడా నా దగ్గర లేకుండా నేను క్లాసెస్కి రాలేదు చేయలేదంటే నీకోసం ఇన్స్ట్రక్టర్స్ వస్తున్నారు, నీకోసం స్టాఫ్ వస్తున్నారు, నీకోసం ఏసీ లైట్లు అన్నీ ఉండి నువ్వు రాకుండా ఉండి హౌ కెన్ యూ జస్ట్ ఆస్క్ ఫర్ రీఫండ్? ఓకే. సో ఆ విషయం ఆబ్సెంట్ అయిన విషయం కూడా పేరెంట్స్కి వెళ్తుంది. ప్రతిరోజు ఈవినింగ్ రిపోర్ట్ వెళ్ళిపోతుంది అండ్ హార్డ్లీ లైక్ 10 o'clock స్టార్ట్ అవుతుంది క్లాస్. 10:15 10:20 కల్లా పేరెంట్స్ అందరికి రిపోర్ట్ వెళ్ళిపోతుంది. మీ స్టూడెంట్ వచ్చాడా రాలేదా, ఎందుకు రాలేదు, పర్మిషన్ తీసుకోవాలంటే కూడా పేరెంట్స్ ఫోన్ చేయాలి, లెటర్ లైక్ మెయిల్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా సేమ్ స్కూల్కి పంపిస్తున్నట్టే పిల్లలు. సో ఫుల్ ఫాలోఅప్ ఉంటుంది ఎవ్రీడే. ఓకే. మీరు రుద్దడమే కాదు పేరెంట్స్కి కూడా చెప్పి ఒకటి మేము తిడుతున్నాము అంటే ఖచ్చితంగా తన మంచి కోసం చెప్తాను. సేమ్ ఇప్పుడు నన్ను కూడా నేను చదువుకునేటప్పుడు తిడుతున్నప్పుడు నేను కూడా మా సార్లను చాలా వరకు తిట్టుకున్నాను. కానీ ఓవరాల్గా ఏంటి ఇప్పుడు లాస్ట్ మేమే వచ్చి మాట్లాడి చెప్తున్నట్టుగా సేమ్ అదే. ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ అంటే కంపల్సరీగా వీళ్ళందరూ కూడా సీరియస్నెస్ ఉంటేనే పైలట్ ట్రైనింగ్ అవ్వాలి. అంతేగాని మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి నేను తెచ్చుకొని పెట్టుకుంటా క్లాసులకు రాను అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాను, అసలు అవసరం లేదు. ఓకే. అంటే ఇలాంటి మీరు చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు ఆ స్టూడెంట్ని. 100% ప్రతిరోజు ఫాలోఅప్ ఉంటుంది, గైడ్ లైన్స్ ఉంటుంది, టీచింగ్తో పాటు ఈ ఎక్స్ట్రా ఇవి కూడా చేస్తారు, కంప్లీట్ కేర్. ఓకే. మొత్తం ఇంకా స్టూడెంట్ అయితే పైలట్ అవ్వాలి లేదంటే ఇంకా క్లాస్కి రాకూడదు అంతే. ఓకే, రైట్. సో మీ దగ్గర ఉన్న ట్రైనీస్ మీరు చెప్తున్నారు కదా ఇన్స్ట్రక్టర్స్ వస్తారు అవన్నీ ఉంటాయని, ఒక ట్రైనీస్కి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు? సో మా దగ్గర ట్రైనర్స్ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వర్కింగ్ పైలట్సే. సో మా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్న వాళ్ళు దే ఆర్ వర్కింగ్ పైలట్సే ఉన్నారు. అండ్ అండర్ గైడ్లైన్స్ ఆఫ్ రిటైర్డ్ వింగ్ కమాండర్స్ కావచ్చు, రిటైర్డ్ పైలట్స్ ఉన్న వాళ్ళ గైడ్లైన్స్లో మేము తీసుకొచ్చున్న మా ట్రైనర్స్ అందరు కూడా ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న పైలట్స్ వచ్చి వాళ్ళే క్లాసెస్ చెప్తారు. అంతేగాని ఇంగ్లీష్ బాగా మాట్లాడాడు పైలట్ వచ్చాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు ఏదో బేసిక్గా నేర్చుకున్నాడు కాదు, అసలు ఇంపాసిబుల్. అది నాట్ కమింగ్ ఇన్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంపాసిబుల్. ఎందుకంటే ఎంతో మంది లైఫ్ మనల్ని నమ్మి వచ్చి చేస్తున్నారు, మన ఇన్స్టిట్యూషన్లో ఉంది. ఓకే.
సో మీరు అన్ని విషయాలు ఇంత కేరింగ్గా ఉంటారు. మీ దగ్గర స్టడీ అవర్స్ ఎలా ఉంటాయి, అలాగే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు? మ్యామ్ చెప్పాను కదా ఇందాక, మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మొత్తంలో కూడా నాకు తెలిసి ఉన్నంత వరకు ఎక్కడ కూడా ఇది స్టడీ అవర్స్ అనేది లేదు అసలు. ఓకే. కానీ ఏరో ఫాల్కన్స్లో స్టడీ అవర్స్ 100% ఉంటుంది. ఖచ్చితంగా అలా ఉండాల్సిందే. నాకు నా ప్యాటర్న్ ఇలానే ఉండాలి. పిల్లవాడు బాగా సెటిల్ అవ్వాలంటే మేము చెప్పిన ప్యాటర్న్లోనే సెటిల్ అవుతాడు. సో మీరు చెప్పింది సెటిల్ అవుతాడా అని కాదు, దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్. సో మనమంతా చదువుకొని వచ్చి మన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఒక ప్యాటర్న్, స్టడీ అవర్స్ ఉండాలి, చదువుకోవాలి, ఒక ఫార్మాట్. సో నేను కూడా ఏంటి అదే ఫార్మాట్లో స్టూడెంట్ ఉండాల్సిందే. సో కంపల్సరీ ఎవ్రీ వీకెండ్ టెస్ట్ పెడతానన్నాం కదా, ఎవ్రీ వీకెండ్ టెస్ట్ ఏ సబ్జెక్ట్ ప్రోగ్రెస్ కార్డ్ వెళ్ళిపోతుంది. సేమ్ వీక్లీ రిపోర్ట్ లానే పేరెంట్స్ ఒకళ్ళు అసలు స్టూడెంట్ పాస్ అవ్వట్లేదు, మేము పెట్టే ఎగ్జామ్స్లో పేరెంట్స్ పిలిపిస్తాం, పేరెంట్స్తో మాట్లాడతాం, పేరెంట్స్ కూడా ఒక ఫీడ్బ్యాక్ చెప్పేస్తాం. అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ చేయకండి, మీ అబ్బాయికి సీరియస్నెస్ లేదు, ఊరికే ఆడుకోవడానికి, ఇంట్లో చెప్పుకోవడానికి నేను పైలట్ అవుతున్నాను అని ఈ వర్షన్సే ఉంటాయి ఎక్కువ. సో అంటే మీరు చెప్తూ ఉంటారు, ఇంకా చెప్పినా వినకపోతే ఇంకా పేరెంట్స్ ఎదుర్కొంటేనే ఆ మ్యాటర్ తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఓకే. ఆ తర్వాత ఒకవేళ ఆ పేరెంట్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ కష్టపడి చేస్తున్నారంటే ఇనీషియల్ స్టేజ్ లోనే మీరు చెప్పేస్తారు, ఇలా కాదు, ఇది కుదరదు, అనవసరం డబ్బులు వేస్ట్ చేయకండి. జాగ్రత్తగా ఆలోచించండి. పిల్లలు ఏదో పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారనో లేదంటే ఏదో ప్యాషన్ కొద్ది జాయిన్ అయిపోతూ ఉంటారు. జాయిన్ అయిపోయిన తర్వాత మీరు కనుక సరిగ్గా చదవకపోతే మీ సంగతి ఉంటుందని చెప్తున్నారు మన శరత్ చంద్ర గారు. సో అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సో కమర్షియల్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సర్లే ఏవైతే ఫీజులు వస్తున్నాయి, మనం మెయింటైన్ అవుతున్నాం, సాలరీస్. ఎందుకంటే మేము కంప్లీట్ గా ఓన్లీ ఏవియేషన్ లో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ఆర్ విచ్ వీ హ్యావ్ స్టడీడ్. సో మేము ఏదైతే చదువుకున్న దానికి వేరే కొత్త వాళ్ళు వస్తున్నారంటే వీల్ డెఫినెట్లీ ఇన్వైట్ దెమ్. కానీ ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ లాగా ప్రాపర్గా వెళ్తే నువ్వు బాగుంటే ఖచ్చితంగా మేము బాగుంటామని కంటే మా స్టూడెంట్ మేమే గొప్పగా చెప్పుకుంటాం, మా స్టూడెంట్ పలానోడు. ఎగ్జాక్ట్లీ. అవును, కరెక్ట్. ఓకే. సో మామూలుగా అయితే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ అవ్వడం ఎలా అన్నది మీరు చెప్పారు. 18 years ఉండాలి, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది బీటెక్ చేస్తారు, చేసిన తర్వాత ప్లేస్మెంట్స్లో కొంతమందికి జాబ్స్ రావు. జాబ్స్ రానప్పుడు ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీ అనేది అందరికీ ప్యాషనే ఉంటుంది, తొందరగా ఎవరు బయటపడరు. అప్పుడు ఇలా ఎత్తుకుతూ ఉంటారు కదా, అప్పుడు బీటెక్ అయిన తర్వాత కూడా ప్లేస్మెంట్స్ లేదా మన దాంట్లో కోర్సెస్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా? చేయొచ్చు మ్యామ్. సింపుల్గా ఇప్పుడు యాక్చువల్లీ పైలట్ ట్రైనింగ్కి వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి +2 అయిపోయి ఉండాలి, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి, దాంతోపాటు 18 years దాటి ఉండాలి. ఓకే. సో ఈ 6 papers ఏదైతే చెప్పానో 6 papers పాస్ అయిపోయిన తర్వాత 200 hours ఫ్లయింగ్ చేసేసుకొని తను సిపిఎల్ లైసెన్స్ హోల్డర్గా అయిపోతాడు. ఓకే. సో మనకు వచ్చిన స్టూడెంట్స్ ఏంటి 17 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతారు. 17 నుంచి ఈ పైలట్ అవ్వడానికి అట్లీస్ట్ లైక్ 2 to 3 years టైం డ్యూరేషన్. లెట్స్ కన్సిడర్ లైక్ 20 yearsకి వచ్చేసరికి 2021లో నీకు జాబ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు బీటెక్ అయిపోయి వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ ఏంటి 22 వరకు 23 వరకు అయిపోయి మళ్ళీ నువ్వు 3 years వచ్చేసరికి నీకు వచ్చేసరికి ఏజ్ ఎంత 26 దాకా అవుతుంది, క్లోజ్ టు 26. ఓకే. 26లో నువ్వు జాబ్ చేసుకుని వచ్చే టైం డ్యూరేషన్లో ఈ మిగతా 5 years గ్యాప్ ఏదైతే ఉందో ఈ 5 years గ్యాప్లో నీకంటే నీ శాలరీ ప్యాకేజ్ కావచ్చు, నీ జాబ్ రేటింగ్స్ కావచ్చు, ఇవన్నీ నీకు తగ్గుతూనే ఉంటుంది కదా. గవర్నమెంట్ వల్లే ఏం చెప్తున్నారు మనకు, నేను పైలట్ ట్రైనింగ్ చేయాలి అనుకుంటే నీకు 18 years అయిపోయి ఉండాలి, +2తో చాలు, నాకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి, అండ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ అలా ఉన్న వాళ్ళకేమో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి సర్టిఫికేషన్ తెచ్చుకో. సో ఇన్ని చెప్పుకొని ఉంటే వాట్ ఐ ఫీల్ అంటే మేమేమనుకుంటామంటే 100%గా ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ కెరీర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నట్టే. కానీ అలానే బీటెక్ తర్వాత చేయలేమని కాదు, యూ కెన్ డూ. ఇప్పుడు నీకు రిటైర్మెంట్ ఏజ్ కూడా తగ్గుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే నువ్వు ఫ్రెషర్గా స్టార్ట్ అయ్యి ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఏజ్ కూడా తగ్గుతుంది కదా. అప్పుడు నీ శాలరీ వేరియేషన్స్ ఇప్పుడంటే నీకు ఒక 2 lakhs 3 lakhs ఎగ్జాంపుల్ వస్తుంది. అదే ఏజ్ 60 ఆ టైం ఒకవేళ నువ్వు సీనియర్ క్యాప్టెన్ అట్లా అయిపోయినాయి, lakhs ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు రిటైర్మెంట్ ఏజ్ లో నీకు ఎలా తగ్గుతుంది కదా. 5 years రేషియో తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది, అంతేగాని ఇట్స్ నాట్ సంథింగ్ కంపల్సరీ. ఏజ్ నెంబర్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ.
ఇంకా ఇంకా అప్పుడు మనం అలా తొందరగా మెడికల్గా చేసుకొని మెడికల్గా ఫిట్ ఉన్నంత వరకు యూ కెన్ వర్క్ యాజ్ అ పైలట్. ఓకే, రైట్. అయితే చాలా మంది ఈ కోర్స్కి మీరు చెప్పినట్టు అంతంత అమౌంట్ పెట్టడం అంటే ఎంత ప్రాపర్టీలు అమ్మినా పొలాలు అమ్మినా వాళ్ళ దగ్గర పిల్లల గురించి డిపాజిట్ చేసిన డబ్బులు పెట్టినా కొన్నిసార్లు సరిపోవు, అడ్జస్ట్ కావు. అలాంటి టైంలో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే లోన్స్. ఈ లోన్స్ అనేవి ఎలా వస్తాయి, దానికి ఏ బ్యాంక్ అయితే బాగుంటుంది, ఎలా చేయాలి ప్రాసెస్? యాక్చువల్లీ మేము మా అంతటా మేమే వీఆర్ టైఅప్ విత్ ఫ్యూ బ్యాంక్స్. ఓ, సో మేమే టైఅప్ అయి ఉన్నాం. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఎక్కువ శాతం లోన్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఎందుకంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కొలట్రాల్ బట్టి వస్తుంది లోన్స్. సో అంతేగాని ఒక ఎడ్యుకేషన్ లోన్ లాగా పర్సనల్గా చూసుకున్నా కూడా హార్డ్లీ ఇట్ కమ్స్ లైక్ 5 to 7 lakhs. ఐ మే బీ రాంగ్ ఆల్సో. సో ఇంతే డిఫరెన్స్. కానీ కొలట్రాల్ బట్టి వాళ్ళ స్థలము ఇంటి ఏదైతే ఉందో అలా పెట్టుకొని లోన్స్ ఫెసిలిటీస్ అని వీల్ హెల్ప్ విత్ దమ్. ఓకే, అంటే ఆ మెజర్మెంట్స్ అవన్నీ అన్ని చూసుకొని మా టీం ఉంది, ఒక బ్యాంక్స్ టీం వాళ్ళు ఉన్నారు. సో స్టూడెంట్ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళ పేరెంట్స్ క్రైటీరియాస్ అన్ని చెక్ చేసుకొని లోన్ ఫెసిలిటీ హెల్ప్ కూడా మేమే చేస్తాం. ఓకే, అంటే మీరు బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉన్నాను అంటున్నారు కదా, సో టైఅప్ అయిందంటే ఇంట్రెస్ట్ ఎలా పడొచ్చు బ్యాంక్ కంపేరింగ్ గా బయట వేరే పర్సనల్ గా వెళ్ళి చెక్ చేసుకునే దానికంటే ఏరో ఫాల్కన్స్ నుంచి మేము ఇస్తున్న బ్యాంక్స్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది కాబట్టి మేమే మా స్టూడెంట్స్ చెప్తాము, మీరు ఏం టెన్షన్ పడొద్దు. ఈవెన్ మీకు ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ కావాలి అండ్ లోన్ ఫెసిలిటీస్ కూడా కావాలి అనుకుంటే వీ విల్ టేక్ కేర్. సో వీ హ్యావ్ ఎ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఫర్ దట్. సో వాళ్ళు దే విల్ బి జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. ఓకే, అంటే వాళ్ళు మొత్తం అదంతా మొత్తం ఎగ్జాక్ట్లీ మీకు ఎలా అవుతుంది ఏంటిది అవుతుంది అని ఎగ్జాక్ట్ పేపర్ వర్క్ అంతా వాళ్ళు చేసేస్తారు. అంటే కంపారిటివ్లీ మీరు బయట దానికంటే మన దగ్గర త్రూ వెళ్తే తక్కువ అంటున్నారు కదా, అంటే ఎలా, ఒక ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? అంటే ఒక ఫిగర్ చెప్తే మేబీ వాళ్ళకి ఏమన్నా అర్థం అవుతుందేమో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయట వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఒక 10% లైక్ 12 సంథింగ్ ఉందనుకోండి, మన దగ్గరకు వచ్చేసి ఒకసారిగా మా స్టూడెంట్ అనే దాని మీద ఆ మేనేజర్స్ ఆర్ సంథింగ్ మేము టైఅప్ అయి ఉన్న దానికి దే విల్ బి జస్ట్ కన్సిడరింగ్ తక్కువ అవ్వడము అండ్ ఒకటేసారి ఇన్ కేస్ సిబిల్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా కూడా దే విల్ జస్ట్ టేక్ కేర్ అండ్ హెల్ప్ అంతే. అసలు ఏం లేని వాడికి అయితే ఏం చేయలేము, ఫస్ట్ అట్లీస్ట్ ఉన్న దానికి వీ కెన్ హెల్ప్. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు ఫ్లయింగ్ అనేది చాలా మంది డెస్టినేషన్స్, మీరు ఇప్పటి వరకు ఒక పైలట్గా ఉండి సౌత్ ఆఫ్రికాలో చాలా డెస్టినేషన్స్ ఫ్లై అయ్యి వచ్చారు. ఎక్కడ ఫ్లయింగ్ అనేది సేఫ్ అని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది? మేము చెప్పాను కదా ఏరో ఫాల్కన్స్ మేమే కొన్ని ఫ్లయింగ్ క్లబ్స్తో టైఅప్ అయినాం. ఆల్మోస్ట్ మోర్ దెన్ లైక్ 50+ ఫ్లయింగ్ క్లబ్స్తో టైఅప్ అయినాం. సో అక్కడ మేము పంపించే ప్రతి స్టూడెంట్ని కూడా ఎలా కన్సిడర్ చేస్తానంటే అసలు వాళ్ళకి ఎన్ని ఫ్లీట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక బ్యాచ్కి ఎంతమంది స్టూడెంట్స్ తీసుకుంటారు, అండ్ ఒక ఇన్స్ట్రక్టర్ ఎంతమంది స్టూడెంట్స్కి గైడ్ చేస్తాడు, అండ్ దాంతోపాటు వాళ్ళకి అకామిడేషన్ ఉందా లేదా, అండ్ ఏ సీజన్స్లో వాళ్ళకి అక్కడ ఫ్లయింగ్ జరగదు. సో ఓవరాల్గా అన్ని చెక్ చేసుకొని మా తరపు నుంచి వెళ్తున్న స్టూడెంట్కి ఖచ్చితంగా ఒక టైం డ్యూరేషన్ అనేది అనుకున్నాను నేను. అంటే లైక్ నేనని కాదు, ఇన్ జనరల్గా టైం డ్యూరేషన్ ఎంత తొందరగా ఫ్లయింగ్ అయిపోతే ఎంత సేఫ్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి, మేము చూస్తున్న ఈ ఫ్లయింగ్ క్లబ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా దే షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఎ ఆఫీస్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇన్ కేస్ పొరపాటున ఏదైనా స్టూడెంట్కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ స్టూడెంట్ నాకు పేరెంట్స్కు కాల్ చేసి అమ్మ నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్తే కూడా, ఇన్ కేస్ చెప్పినా కూడా ఈజీగా యాక్సెస్గా ఉండేటట్టుగా 100% అలాంటి ఫ్లయింగ్ క్లబ్స్. అండ్ ఇంకోటి ఏంటి, చాలామంది తక్కువ అవుతుంది ఫ్లయింగ్ క్లబ్స్ అని చెప్పి వెళ్ళినా కూడా అక్కడ ఫ్లయింగ్ క్లబ్స్ లేక, ఇన్ కేస్ అక్కడ ఫ్లయింగ్ క్లబ్స్ ఉండి అక్కడ ట్రైనింగ్ అంతా చేసి వచ్చిన తర్వాత ఆ లైసెన్సెస్ వచ్చేసి ఇండియాలో వ్యాలిడ్ అవ్వక చాలామంది పిల్లలు ఇబ్బంది పడ్డారు. సో మేమేంటి ఇవన్నీ ప్రోగ్రెస్గా చూసి, నేను స్వయంగా వెళ్ళి చాలా ఫ్లయింగ్ క్లబ్స్ చూసి అక్కడ చెక్ చేసి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మన వాళ్ళ కాదా, అసలు వాళ్ళు లైసెన్స్ హోల్డరా, అసలు నిజంగానే వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని వీ హ్యావ్ చూసన్ ఫ్యూ ఫ్లయింగ్ క్లబ్స్. సో అందులో ఏదర్ అవి ఇండియాలో ఉన్నాయి అండ్ సేమ్ అంత రకంగా బయట దేశాల్లో కూడా ఉన్నాయి. ఈజీగా ఖచ్చితంగా యాక్సెస్తో ఉండి ఈజీగా అయిపోయే ఛాన్సే వీల్ డెఫినెట్లీ డూ దట్. దట్స్ నో డౌట్ అబౌట్ దట్. ఓకే, అంటే మీరు ఫ్లయింగ్ క్లబ్స్తో కూడా టైప్ అయి ఉన్నారు, బ్యాంక్స్తోని తర్వాత ఫ్లయింగ్ క్లబ్స్తో కూడా టైప్ అయి ఉన్నారు. సో ఈ విషయంలో కూడా ఒక స్టూడెంట్కి బెనిఫిట్ అనేది 100%. అయితే ఈ పైలట్ కోర్సులు లేదా గ్రౌండ్ స్టాఫ్ కోర్సులు ఏవైనా సరే ఓన్గా స్టడీ చేయటం అనేది ముఖ్యమంటారా, లేదంటే సెల్ఫ్ స్టడీ అనేది కూడా ఒకటి పెట్టుకుంటారు, ఏదో షెడ్యూల్ పెట్టుకుంటారు, అంటే ఐక్యూ లెవెల్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు వేరేగా పెట్టుకుంటారు, వీళ్ళు కూడా వాళ్ళని చూసి ఫాలో అవుదామని అనుకుంటారు, ఏది బెటర్ అంటారు మీ దాంట్లో? నేనైతే 100%గా మేమైతే సెల్ఫ్ స్టడీ అనేది పనికిరాదు.
కానీ కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కొన్ని పేపర్స్ వరకే క్లియర్ చేయగలుగుతారు. సో ఏదైతే ఈజీగా ఉంది, ఏదైతే చేసుకోగలుగుతారో దాన్ని వాళ్ళు ఈజీగా లైక్ యూట్యూబ్ చూసుకున్న కొన్ని పేపర్స్ వరకు క్లియర్ చేసుకుంటారు. ప్రతి స్టూడెంట్ కూడా 100కి 100%గా అందరు అదే ఇంటెలిజెన్స్తో ఉండలేరు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి, ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఏదైనా వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ టు రీచెక్ ఇన్ యూట్యూబ్లోనే ఏదో ఒకటి చేసుకోవాలి. దానికంటే కూడా నువ్వు ఖర్చు పెట్టేది చాలా తక్కువ అమౌంట్. అదేదో నువ్వు ఒక టీమ్ ఆఫ్ పీపుల్తో వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్తో ఉండి సేమ్ ప్యాషన్ కోసం పోరాడుతున్న పీపుల్తో వచ్చి చదువుకుంటే ఖచ్చితంగా నీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి అక్కడ సార్ ఉంటారు, మేడం ఉంటారు, ట్రైనర్స్ అందరు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఇన్ కేస్ ఒకరు అర్థం కాకుండా కూడా ఇంకోటి ఏంటి, ఏరో ఫాల్కన్స్లో ఒక ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 5 స్టూడెంట్స్నే ఇస్తాను. సో ఇంకొక స్టూడెంట్ ఇన్ కేస్ 6th స్టూడెంట్ రావాలన్నా కూడా హీ హ్యాస్ టు గో విత్ ద అదర్ ఇన్స్ట్రక్టర్ ఓన్లీ. ఇలా మేము వేరియేషన్ చేసుకొని ఖచ్చితంగా ఆన్లైన్ వీ డోంట్ ప్రిఫర్ యాక్చువల్లీ. సెల్ఫ్ స్టడీ అనేది దయచేసి వద్దు. మీరు మంచి తెలిసి ఉన్న ఫ్లయింగ్ క్లబ్ అకాడమీస్ ఎవరల్స్ ఏదైనా గ్రౌండ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే చాలా బెస్ట్.